బిగ్ బాస్ నామినేషన్స్ డే. ఎవరిని నామినేషన్స్ వేశారనే దానికన్నా ఎంత మసాలా జనరేట్ అవుతుందనేది మెయిన్ అజెండాగా మారింది బిగ్ బాస్ 8. శివాజీ గారు లాంటి ఒక పెద్ద దిక్కు లేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరుచుకుంటున్నారు. లాస్ట్ సీజన్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే. బట్ శివాజీ గారు ఫైనల్ ఏదో ఒకటి సర్ది చెప్పేవారు. ఈసారి ఎవరికి వారు తోపు, ఎవరి మాట వినే సిచ్యువేషన్స్ లో లేరు. సో బిగ్ బాస్ 8 ఫ్యూచర్ ఏంటనేది క్లియర్ గా అర్థమవుతుంది. డైలీ ఒక 2-3 గొడవలు జరగకుండా ఉండదని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చాలానే మిగిలింది. బట్ గేమ్ లో ఒక మెచ్యూరిటీ అనేది మిస్ అవుతుంది దానివల్ల. ఇప్పుడు స్ట్రైట్ గా నామినేషన్స్ లోకి వస్తే ఒక పర్సన్ ఇద్దరిని నామినేట్ చేస్తాడు, కామనే. బట్ ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరిని ఫైనల్ చేసే ఛాన్స్ చీఫ్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ అయిపోయాక మ్యూజిక్ వస్తుంది. అప్పుడు ఆ 3 చీఫ్స్ లో నుంచి ఎవరు తొందరగా వెళ్ళి ఆ ఇద్దరు నామినేటెడ్ క్యాండిడేట్స్ పైన స్టాప్ చేస్తారో వాళ్ళు నామినేషన్స్ లో ఉంటారు. ఇంకా ఈ నామినేషన్స్ ప్రాసెస్ ఫస్ట్ సోనియాతో స్టార్ట్ అయింది. సోనియా బేబక్క అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ శ్రీ సత్య డ్యూయల్ రోల్ లాగుంది యాజ్ ఇట్ ఈస్ గా ఆస్పెక్ట్స్ లో. బేబక్క కుకింగ్ విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ ఉందని అండ్ ప్రేరణ బిగ్ బాస్ గేమ్ ని లైట్ గా తీసుకుంటుందని నామినేట్ చేసింది. సౌండ్ వచ్చింది. యష్మి కత్తి తీసుకొని బేబక్క ఫోటోకి కుచ్చి నామినేట్ చేసింది. వంట విషయంలో తను కూడా సేమ్ ఫీల్ అయ్యానని చెప్పింది. బట్ ప్రేరణ విషయంలో క్లారిటీ లేదని చెప్పింది. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుందిలే. నెక్స్ట్ నబీల్ టర్న్. నాగమణికంట అండ్ బేబక్కని నామినేట్ చేశాడు. బేబక్కకి సేమ్ కుకింగ్ మ్యాటర్ అండ్ నాగమణికంట ఇంకా అందరితో మింగిల్ అవ్వట్లే అని. మళ్ళీ సౌండ్ వచ్చింది. ఈసారి కూడా యష్మి కత్తి పట్టుకుని మణికంఠ ఫోటోని వచ్చి సేమ్ మణికంఠతో మీరు మింగిల్ అవ్వట్లే అని చెప్పింది. థర్డ్ వచ్చేసి శేఖర్ భాష. మణికంఠ అండ్ బేబక్కని నామినేట్ చేశారు. మణికంఠ గేమ్ ని కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడని అండ్ అలాగే నైనిక బిగ్ బాస్ కి అన్ఫిట్ అన్నాడనే రీజన్ తో నామినేట్ చేశాడు. అండ్ బేబక్కతో అగైన్ కుకింగ్ లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా తనే కిచెన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందన్న రీజన్ తో నామినేట్ చేశాడు. సౌండ్ వచ్చింది. ఈసారి నైనిక కత్తి పట్టుకొని మణికంఠ ఫోటోకి గుచ్చి సేమ్ భాష చెప్పిన పాయింట్ తో యాక్సెప్ట్ చేసి మణికంఠనే బిగ్ బాస్ లా ఫీల్ అవుతున్నాడని చెప్పింది. ఫోర్త్ బేబక్క టర్న్. పృథ్వీ అండ్ నబిల్ ని నామినేట్ చేసి పృథ్వీ కిచెన్ లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదని, ఇక్కడ పృథ్వీ తను నిన్న కిచెన్ లో లేను కాబట్టి చేయలేదు, ఇప్పుడు ఉన్నా కాబట్టి హెల్ప్ చేస్తున్నానని అన్నాడు. బట్ పృథ్వీ హెల్ప్ లేదని నామినేట్ చేసింది ఫైనల్ గా. అండ్ నబిల్ ఇంకా అందరితో మింగిల్ అవ్వట్లే, యాక్టివ్ గా లేడు అండ్ తను ఇంకా తన వాయిస్ రేజ్ చేయాలనే పాజిటివ్ ఇంటెన్షన్ తో నామినేట్ చేసింది. బట్ నబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఫైనల్లీ సౌండ్ వచ్చింది. ఈసారి నిఖిల్ కత్తి తీసుకొని పృథ్వీ ఫోటోకి గుచ్చి తను హైపర్ అయినప్పుడు మాటలు వదిలేస్తున్నాడన్న రీజన్ తో నామినేట్ చేశాడు. ఇది ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్స్. సెకండ్ డే చూద్దాం ఏమవుతుందో. స్టే ట్యూన్ ఫర్ బిగ్ బాస్ అప్డేట్స్.